డబ్బులు కానీ తీసుకోండి, 10 లక్షలు ఇస్తాడు. ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి తీసుకోండి. ఇదిగో ఇదిగో నాది కూడా తీసుకో. నా బిడ్డను తెచ్చి ఇదిగో తీసుకో. నా బిడ్డని ఎంత కావాలి ఇస్తా. మీరిద్దరూ రెక్కి ఎందుకు జరుగుతున్నారు? ప్రిన్సిపల్ గాడు మర్డర్ చేసేసి తప్పించుకుండేమో నా డౌట్. పిల్లగాని మీకే మూసిందా ఏం నాకు అదే డౌట్. గోడల చుట్టూ పెడతాడు వాడన్న సీసీటీవీ కెమెరాలు, మరి అవి పెట్టిర్రా మీరు? మీ కాలేజీలలో గోడలు చుట్టూ ఉన్నాయా? మరి ఉంటే లోపలికి బయటకు వచ్చేది ఏమన్నా పిల్లగాని చూపించరా? కిందికి దిగే చూపించారు కానీ బయటికి లోపలికి పోయేది గోడ దుంకే చూపించరా మీరు? చూపించలేదు ఎందుకు? రమేష్ ఆ ప్రిన్సిపల్ పేరు అంటే మిమ్మల్ని రెక్కి పంపించిండు. ఇక్కడే ఉన్నా, మార్చి దగ్గర ఉన్నా, మిమ్మల్ని చేస్తాను. వాడు ఏమన్నా మీ నారాయణ కాలేజీలలో ఎంతమంది స్టూడెంట్స్ ని ఇట్లా ప్లాన్ గా చంపుతున్నారు? ఎందుకంటే మీ ప్రిన్సిపల్ గాడు స్పీకర్ మీద ఉన్నప్పుడు ఇంకా అయిపోలేదా అని క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. అంటే అంత క్యాజువల్ గా ఎంతమందిని చంపారు ఇప్పటి వరకు? జర అందరు తెలుసుకుంటారు, చెప్పండి.